Hi everyone, this is Sirisha from Tirupati, Senior Wellness Coach. లాస్ట్ 5 ఇయర్స్గా నేను హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి గైడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇవాళ మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఏంటి అంటే ఇప్పుడు మేజర్గా ఉమెన్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, అవునా? చిన్న ఏజ్లోనే చాలా రకాల సమస్యలతో సఫర్ అవుతూ ఉన్నారు. అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, చిల్డ్రన్స్ లేకుండా ఉండడము, మేజర్గా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని, థైరాయిడ్ అని, అలాగే చిన్న ఏజ్లోనే పిల్లలు పుట్టగానే ఎక్కువ బరువు ఇంక్రీజ్ అవుతూ ఉండడము, ఇలాగ చాలా రకాల సమస్యలన్నీ మేజర్గా ఉమెన్స్కే ఉంటున్నాయి. ఎందుకు అసలు ఇలాగా ఉమెన్స్కే ఎక్కువ ఛాలెంజ్ వస్తాయి అనుకుంటే, మేజర్గా మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదైతే జనరల్ లైఫ్ స్టైల్ ఉందో అది టైం టు టైం మనం ఫాలో అవ్వకపోవడం. పొద్దున పూట మనం టైంకి ఫుడ్ తీసుకోవాలి. మరి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామా? 8 to 9లో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామా? లేదు కదా. ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకుంటే కూడా 12:30 నుంచి 1:30 లోపల లంచ్ తీసుకోవాలి. మరి ఆ టైంలో తీసుకుంటున్నామా? ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ 6:30 నుంచి 7:30, మోస్ట్లీ 8 కల్లా కూడా మనం డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. అదేమైనా చేస్తున్నామా? ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా? వాకింగ్ చేయడం కానీ, చిన్న చిన్న డ్యాన్స్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేస్తున్నామా? లేదు కదా. సో అలాగే అట్లీస్ట్ హ్యాపీగానే ఉంటున్నామా అంటే, మేజర్గా ఎక్కువ స్ట్రెస్తో కూడా మనము ఎక్కువ లోన్ అవుతూ ఉన్నాం అన్నమాట. ఇవన్నీ మనకు లైఫ్ స్టైల్ కరెక్షన్స్కి వస్తాయి. ఫుడ్ వేరే, న్యూట్రిషన్ వేరే, బట్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కూడా వేరే. సో ఇవన్నీ కూడా మనము టైం టు టైము మనం జనరల్గా రొటీన్గా ఏదైతే చేస్తున్నామో అవి సరిగా చేయకపోవడం వల్ల కూడా మనము డెఫిషియన్సీలోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అలవాట్లే మనం ఫస్ట్ మార్చుకోవాలి. ఏదైతే జనరల్గా మనం డైట్లో ఫాలో అవుతుంటామో అలాగే డైట్లో ఫాలో అయ్యేది 30% ఉంటుంది, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేది 70% ఉంటుంది. సో ఈ 70% అనేది మనం రెగ్యులర్గా కానీ, అంటే కన్సిస్టెన్సీగా మనం ఏది చేసినా సరే ఫస్ట్ హ్యాబిట్ చేసుకోవాలి. బెస్ట్ హ్యాబిట్ అనేది మనకు బెస్ట్ లైఫ్. అంటే చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద పెద్ద రిజల్ట్స్ అనేది వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము ఏం చేయాలి, ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా వాటర్ తీసుకునే దగ్గర నుంచి, వాకింగ్ చేసే దగ్గర నుంచి, టైంకి ఫుడ్ తీసుకునే దగ్గర నుంచి, ఇలాగ జనరల్గా కూడా మనము లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మన బాడీలో ఏదైతే ఉన్నాయో అవన్నీ చిన్న చిన్నగా సఫిషియెంట్గా టైంకి వర్క్ చేసుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. మన ఆర్గాన్స్ ఏదైతే ఉంటాయో అవి టైం టు టైం వాటికి ఫుడ్ ఇవ్వడం వల్ల వాటికి ఎనర్జీ వచ్చి మనకు డెఫిషియన్సీ లేకుండా, అంటే లోపం లేకుండా మనం హెల్తీగా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అలాగే ఉమెన్స్కి సంబంధించి నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు కాదు, రాబోయే వీడియోస్లో నేను తెలియజేస్తాను. అంతవరకు కూడా చిన్న చేంజెస్ చేసుకుంటూ మీరు హెల్తీ లివింగ్ లైఫ్ అనేది లీడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ చేయండి, చిన్నగా ఎక్సర్సైజ్ జిమ్ సెంటర్స్కి వెళ్ళండి, ఇలాంటివన్నీ చిన్న చిన్నగా చేంజెస్ చేసుకోండి, ఓకేనా? ఇంకా కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వాచ్ చేస్తూ ఉండండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.